ఆ రోజు మా తమ్ముడు ఇంట్లో లేకుండే పనికి పోయిండు, సర్వీస్ కాల్ వచ్చింది. నెక్స్ట్ దినం నైట్ ఈ స్టేషన్ లో బాంబు పెట్టి పేల్చేవాళ్ళంట. మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఎన్నేళ్ల నుంచి చూస్తున్నారు వాళ్ళని? నేను ఆ పెళ్ళై 40 సంవత్సరాలు. 40 ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండరు. అప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. అక్కడ పాత బస్సులో ఉంటుండే ఫస్ట్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కారు వాళ్ళు. ఎన్నేళ్ళు అయింది? ఓ బాగానే నా పెళ్ళి అయినప్పుడు సందే అంటే కొన్ని రోజుల తర్వాత వచ్చారు అనుకో. ఇద్దరే పిల్లలట. మరి సమీర్ అనే అబ్బాయిని మీరు చూసే ఉంటారు కదా? చూశాను వాళ్ళు పట్టుకుపోయే రోజు కూడా ఇక్కడ కూర్చున్నా నేను. అంటే మరి దేశద్రోహం కదా అది. ద్రోహమే అని చెప్పినందుకే నన్ను కళ్ళలో పెట్టుకుంటారు మేడం. నన్ను కళ్ళలో పెట్టుకుంటారు. నేను అవి చెప్తున్నా అని ఆ దొంగమన్న మీడియా ముందే మాట్లాడుతుంటే మీడియా వాళ్ళు కూడా ఏమనట్లేదు. నేను దేశ ద్రోహినే పట్టించా చెప్పాను, వాడి కోసమే చెప్పాను కదా. మరి ఆమె న్యాయంగా మాట్లాడితే ఆమె మీద మీరు ఎందుకు అంటారు మీడియా వాళ్ళు కూడా అనట్లేదు. ఇంకా అవన్నీ చూసి మా ఇంట్లో పిల్లలు కూడా తిడుతున్నారు, నీకు ఎందుకమ్మా ఎవరికి లేదు, నీకు అవసరం ఇవన్నీ. మంది ఎవరు చెప్పట్లేదు. నువ్వు ఒకదాని ఎందుకు వాళ్ళ కండ్లలో ఉంటున్నావు? ఎందుకు చెప్తలేరు? వాళ్ళు నోటికొచ్చిన మాటలు తిడుతున్నారు మేడం వాళ్ళు. నేను ఇట్లా చెప్తున్నా అట్లా చెప్తున్నా. వాళ్ళు ఉన్నారు ఇద్దరే కదా, మేము పేషెంట్ అంటుంది. వాళ్ళు పేషెంట్ లేదు, పాడలేడు, ఏం లేదు. వాళ్ళ పేషెంట్ ఎందుకు ఉంది, మంచిగానే ఉంది ఆమె. కానీ అన్ని యాక్టింగ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎందుకు మళ్ళీ వేస్ట్ మాటలు ఇవన్నీ? నేను చెప్పిన అంటే ఆ దొంగ సచిన వాళ్ళు తింటారు, మళ్ళీ నా మీద ఏడుస్తారు, మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారు. కాదమ్మా, ఎందుకు మీరు ఏమైనా తప్పు చెప్తున్నారా? న్యూస్ వచ్చిందే చెప్తున్నా, జరిగిందే చెప్తున్నా, కానీ తప్పు అవుతుంది అక్కడ. నేను అందుకే పొద్దునుంచి బయటకు కూడా రాలేదు. వస్తారు మీ మీడియా వాళ్ళు వస్తారు, నన్ను అడుగుతారు, నేను ఏదో ఒకటి అంటున్నా. ఆ సచిన వాళ్ళు చూస్తారు, నోటుకొచ్చిన మాట మీడియా ముందే తిడుతురు వాళ్ళు. మీడియా ముందే తిడుతారు. వాడు ఉన్నరే 3 మనుషులు ఇంట్లో 3 రోజులు అక్కడ హైదరాబాద్లో చర్య చేశారంట. మా తల్లికి అక్కకు తెలియదా? మీ మీడియా వాళ్ళు అడగొచ్చు కదమ్మా. అడుగుతున్నాం కదా, మీడియా వాళ్ళు అడగొచ్చు కదా. చాలా మంచి అవును, చాలా మంచోడైతేనే అంతమంది సార్లు వచ్చి గిరఫ్ చేసి పట్టుకొని పోయారు, వాడిని బతుకమ్మలకి తీసుకొని పోయారు. మంచోడైతే అంతమంది ఎందుకు వస్తారమ్మా? వాడు మంచి పని చేసినప్పుడు ఎందుకు వస్తారు అంతమంది? నువ్వు దేశద్రోహి కాబట్టి నిన్ను అంతమంది వచ్చి పట్టుకొని వెళ్ళారు. ఇంకా అక్కలు అంత పెద్ద ముఖం పెట్టుకొని మాట్లాడుతుంటే ఇంకా మా బస్సు అసలు కరెక్ట్ లేదు మేడం. ఫస్ట్ చెప్పాలంటే అందరూ ఒక ఐకమత్యమే, వాళ్ళకి ఎన్ని దుబ్బేస్తే అయ్యేపోతుంది అసలు. ఎన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నాయి? సగము ముస్లిం, సగము ఎక్కువనే ముస్లిం వాళ్ళు ఉన్నారు, తక్కువ హిందూస్ ఉన్నాం. కానీ ఇంతవరకు అయితే మేము గొడవ పెట్టుకుని తెలియదు, అంత ఐకమత్యంగానే ఉంటాము. మాకు వీళ్ళు హిందూ వీళ్ళు ముస్లిం అట్లా ఏమి ఉండదు మాకు. వాళ్ళ ఇళ్ళ ఫంక్షన్లు అవుతాం, మేము వెళ్తాం, మా ఇళ్ళ ఫంక్షన్లు అవుతాం, వాళ్ళు వస్తే ఉంటాము. ఈ దళిద్రునికి ఎవడు మరి బుద్ధి పుట్టించిండో, వాడు ఎందుకు ఇట్లా చేసిందో ఆ దేవుడికే తెలవాలి, వాడికే తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సార్ వాళ్ళకి ధన్యవాదం చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు వచ్చి పట్టుకోకపోతే అదే నెక్స్ట్ దినం నైట్ ఈ స్టేషన్లో బాంబు పెట్టి పేల్చేవాళ్ళంట. ఫస్ట్ సార్ వాళ్ళకే ధన్యవాదం చెప్తున్నాను నేను. వాళ్ళు వచ్చి పట్టుకోవడం మంచి బెటర్ పని. అట్లాంటి వాళ్ళకు చాలా పనిష్మెంట్ గట్టిగా ఇవ్వాలి. అలా అసలు బయటకే వదలొద్దు. నన్ను అడిగితే బయటకు వదలొద్దు. వాడు బయటకు వచ్చినాక మళ్ళీ చేస్తాడు. అసలు మొత్తం ఇంట్లోనే ఉంటాడు అని చెప్తున్నారు. వదలు పెట్టుకొని ఏమేమి లోపల చేస్తారు ఎవరికి తెలుసు మేడం? ఎవరికి తెలుసు? మనం వెళ్ళాము ఎవరింట్లో. నా ఇంట్లోకి నువ్వు రావు, నీ ఇంట్లోకి నేను రాను. మీ ఇంట్లో మీరు ఏం చేస్తారు? వాడు 4 రోజులు ఇంట్లో ఉంటే 4 రోజులు ఇప్పుడు మీడియాలు ఇప్పటిదాకా అవే చూసాను నేను. 4 రోజులు ఇంట్లో ఉంటే 4 రోజులు మీటింగ్లలో ఉంటుండేనంట, బయటనే ఉంటుండేనంట. 6 మందికి జమ అయిపోయి మాట్లాడుకుంటున్నాడు. మరి నువ్వు తల్లి వాక ఏం చేశారు అడగొచ్చు కదా. ఇన్ని రోజులు ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు? అసలు మా పిల్లగాడు ఎటు పోవడం చెప్తున్నారంటే మొత్తం ఇంట్లో. నేను ఇప్పుడు మీడియాలో విన్నా 6 మంది 3 రోజులు ప్లాన్ చేశారంట ఇట్లా బాంబ్ బ్లాస్టింగ్ చేయాలని. ఇప్పుడు విని నేను బయటకు వచ్చాను. మీరున్నారని నాకు తెలియదు, లేదా రాకపోతుంటే. మీరున్నారని చేస్తే నేను రాకపోతుండే బయటికి. నేను పొద్దున్నే అసలు బయటకు వెళ్ళట్లే. ఇట్లా వస్తుండే నేను చెప్తున్నా, వాళ్ళు నన్ను కాలిపిల్లి కళ్ళలో పెట్టుకుంటారు. వేస్ట్. ఎందుకు నాకు అందులో 10 రూపాయలు వచ్చేయలేదు. ఒక దళిద్రుడు వాడు మంచివాడు కాదు కాబట్టి నేను చెప్తున్నా. నాకు కడుపులో పుట్టలేదు, నా చుట్టం కాదు, నా పక్కం కాదు, నాకు వాడి మీద ఏం దుష్మన్ లేదు. నా కళ్ళతో చూసినా చెప్పినా కూడా అది తప్పు అవుతుంది అంతే, ఇంకోటి ఏం లేదమ్మా. ఇంకా మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమీర్ని తీసుకువెళ్ళేటప్పుడు మీరున్నారా ఇంట్లో? మేడం నేను ఇంట్లోనే ఉండే. నేను ఏం జరిగింది ఏంది ఆ రోజు? మరి పోలీసులు పైకి రాలేదా? ఆ రోజు మా తమ్ముడు ఇంట్లో లేకుండే పనికి పోయిండు, సర్వీస్ కాల్ వచ్చింది, పోయినాడు. 2 o'clock ఇట్లా పోయినాడు. మళ్ళా 4 o'clock ఇట్లా వచ్చిండు. వచ్చి ఏదో సామాన్ మర్చిపోయాను, మిషన్ కటర్ మర్చిపోయినాడు. अम्मी वो मशीन कटर भूल गया, मैं वो मशीन कटर दियो, पानी दियो, वो तो हमारे अम्मी पानी वो दिए। देने के बाद में फिर जारो अम्मी मैं बोल के बोला। नीचे उतरते कि
पुलिस वाले पूरे पकड़ लिए गए थे। 16 जने कोई थे, पूरे ऑफिसर 16 जने थे, 16 మెంబర్స్ ఉండే। అవునా? ఆ, ఓకే. అయితే పట్టుకున్నారంట, బస్సు వాళ్ళు చెప్తున్నారంట ఏడు తీసుకుపోతున్నా, ఆ పిల్లగాడు మంచోడు ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నంటే అమ్మ మీ పని మీది చేయండి అని చెప్పినారంట సార్ వాళ్ళు। తీసుకుపోయినారు, మా అమ్మకు వచ్చి బస్సు పొరలు చిన్న పిల్లలు వచ్చి చెప్పినారు, अरे मुझे समीर भैया को पुलिस वाले पकड़ के लेके जा रहे हो, तो कई को लेके जा रहे, देखो जाओ अम्मी मैं आ रही, बुरखा पहन के नीचे उतरे तक चले गए, ले चले गए। फिर उसके बाद में आए उन लोग 6 जने थे, 5 पुलिस वाले थे, एक लेडी पुलिस थी। आके पूरा ऊपर, चलो अम्मा चलो ऊपर बता। मैं बोली सर हमारा भाई क्या करा, आप कई को ऐसा पकड़ रहे, क्या है सर, बोलो मैं इसकी बड़ी बहन हूँ, बोलो क्या बात है। बोले तो चलो चलो अम्मा ऊपर चलो, आपको ऊपर बोलते है। बोले तो ऊपर आए हम लोग, ऊपर आके पूरा घर चेक कर रहे, आप लोग कई को ऐसा चेकिंग कर रहे, क्या बात है। बोले तो उन्होंने क्या बोल रहे, आपके पैसे गुम गए तो आप खामोश बैठते क्या। बोले नहीं बैठते साहब, कंप्लेन करते, पुलिस स्टेशन में जाके कंप्लेन करते, पैसे मेरे गुम गए ऐसा बोल के। तो बड़ा स्कैम हुआ, पैसों का अकाउंट टू अकाउंट ट्रांसफर हुआ, इसमें 16 नंबर्स कुछ है ऐसा। ओके बोलता, मैं बोली सर कहाँ लेके जा रहे मेरे भाई को, पूरा चेकिंग कर लिए कुछ भी नहीं मिला। तो बोली कहाँ लेके जा रहे, बोले तो बशीरबाग बोल के बोले। ठीक है सर मैं भी आ रही हूँ, आपको उनके पीछे गई मैं। अच्छा। हाँ गई, सब जगह फिर ली, नहीं मिला मेरा भाई मेरे को। हाँ बशीरबाग साइबर क्राइम ऑफिस को चले गई और कमिश्नर ऑफिस को गई, वहाँ ले गई क्या आएगी बोल के। सीसे ट्रांसफर ऑफिस को ले गई पैटनी, वहाँ गई, वहाँ भी नहीं। फिर एरिया PS गोपालपुरम PS को गई, वहाँ भी नहीं मिला। फिर आ गए हम। అది లాంటి ఆలోచన ఏమైనా ఉంటే తల్లిని కదా నేను, నాకు ముందు తెలుస్తుంది. సమీర్ ఇంట్లోనే ఉంటాడు, ఎటు వెళ్ళడు, పని ఇల్లు అంతే. మాకు న్యాయం కావాలి. మా అబ్బాయి అమాయకుడు, నాకు ముందే హెల్త్ ప్రాబ్లం ఉంది, అసలు మాకు ఏమీ అర్థం కావట్లేదు. మా పిల్లవాడు చాలా మంచివాడు, మీరు మా గల్లీలో ఎవరిని అడిగినా అదే చెప్తారు అంటూ సమీర్ తల్లి చెప్తోంది. సమీర్ ఒక ఏసీ మెకానిక్, పని ఇల్లు తర్వాత అసలు అతను ఎటు వెళ్ళడు, ఇంట్లో మాత్రమే ఎక్కువగా ఉంటూ ఉంటాడు. మేము ఎటు వెళ్ళినా అతను మాత్రం ఇంట్లోనే ఉంటాడు. పెద్దగా ఆయనకు ఫ్రెండ్స్ అట్లా కూడా ఇష్టం ఉండదు. అమ్మ అట్లాగే నేను, మా చిన్న ఫ్యామిలీ, మాదే లోకం. సమీర్ని అరెస్ట్ చేసే రోజు ఒక 6 పోలీసులు వచ్చారు. కింద సమీర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే కింద ఉన్న గల్లీ పిల్లలు వచ్చి ఇలా సమీర్ని తీసుకువెళ్తున్నారు అక్క అంటే, అప్పుడు కానీ సమీర్ని అరెస్ట్ చేసినట్టు మాకు తెలియలేదు. తర్వాత వెంటనే వీళ్ళందరూ పోలీస్ వాళ్ళు మా ఇంటి లోపలికి వచ్చారు. వచ్చి ఇల్లు మొత్తం సామాన్ మొత్తం అంతా తీసి మొత్తం వెతికారు. ఏమైంది సార్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది, ఒక పెద్ద స్కామ్ జరిగింది, చాలా డబ్బులు అకౌంట్లోకి మారాయి, కాబట్టి మీ భాయ్ మీద కూడా మాకు డౌట్ ఉంది, అందుకని తీసుకెళ్తున్నాం పోలీస్ స్టేషన్కి అని మాత్రమే చెప్పారు. ఎక్కడికి సార్, ఏ పోలీస్ స్టేషన్, మేము కూడా రావాలి కదా అని అడిగితే బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ అని చెప్పారు. కానీ మేము వెళ్ళి అక్కడ అడిగేసరికి సమీర్ అసలు అక్కడికి రాలేదన్నారు. ఆ తర్వాత ఇంకో పోలీస్ స్టేషన్ అలా తిరిగి మా తమ్ముడు ఎక్కడ కూడా కనిపించలేదు. తిరిగి ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా మీ బ్రదర్ని మేము అరెస్ట్ చేసాం, విజయనగరం తీసుకెళ్తున్నాం, విజయనగరంలో ఉన్నాడు, మీరు లాయర్ని పెట్టుకోండి అని చెప్పారు. అంతే. ఆ తర్వాత ఈరోజు వరకు కూడా మాకెవ్వరు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు. మా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని మా తమ్ముడిని ఇరికిస్తున్నారు. గవర్నమెంట్కి ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మా తమ్ముడు ఏం చేయలేదు, దయచేసి మా తమ్ముడిని విడుదల చేయండి. మా తమ్ముడికి ఎవరో నేర్పిస్తున్నారు అనిపిస్తోంది, బ్రెయిన్ వాష్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. అయినా సరే మా తమ్ముడిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. ఎలాంటి తప్పు చేయలేదు, చాలా అమాయకుడు, చాలా భయస్థుడు,
ఇట్లా ఉగ్రవాదం, ఉగ్రవాది అని అందరు మాట్లాడుతుంటే మాకే భయమేస్తుంది. అసలు మా తమ్ముడు అలాంటి వాడు కాదు, దయచేసి పూర్తిగా ఎంక్వైరీ చెయ్యండి అంటూ సమీర్ అక్క చెప్తోంది. कुछ भी नहीं बोले तो फिर नेक्स्ट डे फ्राइडे మార్నింగ్ 10:30 మార్నింग 10:30 को इट्ला कॉल వచ్చింది. ऐसा तुम्हारा भाई ऐसा हम लेके जा रहे हैं विजयनगरम को, तुम्हारा भाई के ऊपर ऐसा केस है, वकील को हायर कर लो అమ్మా ऐसा అప్పటి నుంచి కాల్ లేదు, ఏం లేదు, ఎక్కడ ఉన్నాడు కూడా తెలీదు. విజయనగరంకి తీసుకుపోయిన అంటున్నారు కదా, విజయనగరం ఎప్పుడైనా పోయిందా సమీర్? नहीं कहीं भी नहीं जाता हूँ, मेरे से ही पूछता हर चीज, कुछ भी रहे तो कुछ भी बात रहे तो मेरे को ही बोलता. उन्होंने कभी किसी के बारे में कुछ भी नहीं बोला, ना कभी विजयनगरम जा तुम बोल के बोला, कभी भी नहीं बोला. हाँ, उसको रास्ता ही नहीं मालूम, यहीं हैदराबाद का ही मालूम उसको. अच्छा, हाँ, दोस्त है क्या समीर को? नहीं है उसके, ज्यादा कोई दोस्ता नहीं है. होंगे दोस्त, अगर है तो भी उन नहीं जाता था, घर में ही रहता था. पूरे घर में ही रहता हाँ, था. घर में. क्या करता है ऐसा इस एज के बच्चे, टीनेज के बच्चे जनरली ऐसे घर में नहीं रहते ना, आपका भाई क्यों ऐसा पूरा घर में रहते थे? मेरा भाई को क्या है, काम जो हार्ड वर्क है उसका, लिफ्ट जो है ना, हाँ, इधर घर में तो कुछ भी नहीं करते ना, बाहर जाने के बाद वो करते उसको ये वो छिचोरी आदत ऐसे नहीं है, ऐसा गलत शौक आदत नहीं है, बहुत अच्छा बच्चा है वो, घर में ही रहता. क्या देखता था? कुछ आप सिस्टर है पूरे बताते बोले ना, यूट्यूब देखता था और गेम खेल लेता था, मैं खुद देखती थी यहीं बैठ के, यहीं रहता था वो. कितने सैलरी था, सैलरी कितना मिलता था उनको? सैलरी नहीं, ये सेल्फ है, कोई सर्विस कॉल कोई घर से बुलाए तो कर लेना. गए तो कितने आता? गए तो सर्विसिंग वो तो 600-700 ऐसा आते बस. आपका घर पूरा उन्हीं से चलता है? हाँ, उन्होंने चला था, उन्होंने भी चलाते. मैं पहले जॉब करती थी, अभी तो मैं जॉब नहीं कर रही हूँ. भी आपका ओन घर है ना, किराएदार रहते ना, वैसा चल जाता है क्या? नहीं, ये जितना है हमारा इतना ही ओन है हमारा. फिर और पोर्शन है ना, वो पोर्शन है वो दूसरों का है. ये पोर्शन जो है आपका है बस. कितने रूम है? एक ही रूम है, एक रूम और एक किचन है, किचन बाथरूम एक ही रूम छोटे? हाँ मैडम. अच्छा, ओके. मैं ये गवर्नमेंट से ये अपील करूंगी कि मेरे भाई को इंसाफ होना और खैर खूबी से मेरे भाई को बाइज्जत बरी करके घर को भिजा देना. बस नरेंद्र मोदी सर और रेवंत रेड्डी सर और असद अवैसी साहब, अकबर साहब, NI ऑफिसर्स, सबको मैं यही बोलना चाह रही हूँ, मेरा भाई बेकसूर है, उसको बाइज्जत बरी करके उसको घर को भिजा दो. किसी से मिले, लीडर के पास गए आप? हम सबके पास गए, मेरा काम तो कहीं नहीं बना, सब जगह गई मैं, सब जगह गई, नहीं मिला, नहीं बना. क्या बोल रहे? नहीं है बोल रहे, बाहर गए हैं ऐसा बोल रहे हैं. हम आ गए. अच्छा, फिर के आ गए. अच्छा, जान दो, जो करते अब सरकार के हाथ में है, वो लोग फैसला करते बोल के. మామూలుగా అయితే సరే డబ్బులో ఇంకేదో దోపిడీ అని అంటే సరే అది వేరు, ఇది ఏకంగా దేశం మీదనే దాడి చేయాలని, ఆత్మాహుతి దాడి అని అంటే వాళ్ళే చనిపోయి మిగతా వాళ్ళని చంపడం, ఇది నేరం కదా. మీరు న్యూస్ కూడా ఫాలో అవుతున్నారు కదా, పహల్గామ్ దాడి జరిగింది, ఇదంతా జరిగిన తర్వాత ఇది వచ్చింది. ఎందుకు మీ బ్రదర్ మీదనే ఎందుకు? చాలా మంది ఉన్నారు కదా, మీ బ్రదర్ మీదనే ఎందుకు? नहीं मालूम, कोई भी शिकारे होंगे उसको, ऐसा हमारा भाई तो नहीं कर सकता. नहीं करता उन्होंने ऐसा. कोई शिकारे? कौन शिकारे की होंगे, कोई ना कोई ब्रेन वॉश करने वाले बहुत है, ऐसा आदत बिगाड़ने वाले रहते दुनिया में. अच्छे भी जितने हैं, खराब भी उतने ही रहते लोग दुनिया में. सो आपको डाउट है कोई सिकारे आपको भाई को बोल के? कोई तो होंगे शायद, मेरे को तो डाउट तो नहीं है, सिर्फ मैं बोल रही हूँ कि मैं किसी के बारे में तो मैं नहीं बोल सकती, मैं किसी को तो नहीं बोल सकती, मगर मेरे भाई के बारे में बोलती हूँ. मेरा भाई तो बेकसूर है, मेरा भाई ऐसा कर ही नहीं सकता. बस सिराज बोल के आपको सुनने में आ रहा है ना, సమీర్ और సిరాజ్ दोनों बोल के, వీళ్ళిద్దరే బాంబ్ బ్లాస్ట్లకి ప్లాన్ చేసిర్రు ఏపీలో అట్లాగే హైదరాబాద్లో అనేది పెద్ద ఎత్తున మీరు కూడా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సిరాజ్ అనే వ్యక్తి మీకు తెలియదు అంటున్నారు, కానీ వీళ్ళిద్దరే కలిసి ఇదంతా చేస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. तो वही तहकीकात करो ना मैडम, 14 दिन की रिमांड में रखे तो पूरी तहकीकात करो. बोलो मेरा भाई तो ऐसा नहीं करता, उन्हें पढ़ा लिखा ही नहीं है, उन क्या